ఉపాధ్యాయ నియామక పరీక్ష డిఎస్సి నేటి నుంచి మొదలు కానుంది. వచ్చే నెల 5 వరకు ఈ పరీక్ష జరుగుతుంది. అయితే మధ్యలో 6 రోజుల పాటు సెలవులు ఉన్నాయి. మొత్తం 11,062 టీచర్ పోస్టుల భర్తీ కోసం డిఎస్సి నిర్వహిస్తున్నారు. ఇందుకోసం 2,79,957 మంది దరఖాస్తు చేశారు. దరఖాస్తు గడువు పొడిగించడంతో ఇటీవల టెట్ అర్హత పొందిన 48,000 మంది కూడా వీరిలో ఉన్నారు. స్కూల్ అసిస్టెంట్ పరీక్షకు 1.60 లక్షల మంది, సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ పోస్టుల కోసం 80,000 మంది దరఖాస్తు చేశారు. మిగతా వారిలో భాషా పండితులు, వ్యాయామ ఉపాధ్యాయులు ఉన్నారు. తొలిసారిగా కంప్యూటర్ బేస్డ్ గా జరిగే ఈ పరీక్ష కోసం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. మొత్తం 56 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా ఒక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 27 కేంద్రాలు ఉన్నాయి. అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అభ్యర్థులకు బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అమలు చేయనున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు ముందుగానే చేరుకోవాలని విద్యాశాఖ సూచించింది. ప్రతిరోజు 2 షిఫ్ట్లుగా పరీక్ష నిర్వహిస్తారు. ఉదయం 9 నుంచి 11:30 గంటల వరకు ఒక విడత, సాయంత్రం 2 నుంచి 4:30 గంటల వరకు మరో విడత ఉంటుంది. కాగా గత కొద్ది రోజులుగా డిఎస్సి వాయిదా వేయాలని అభ్యర్థుల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ గందరగోళం మధ్య ప్రభుత్వం పరీక్షల షెడ్యూల్ ప్రకారం జరపడానికి మొగ్గు చూపింది. టెక్నికల్ గా సమస్యలు వస్తాయని, కొద్ది మంది కోసం మొత్తం పరీక్షలను వాయిదా వేయడం కుదరదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పుడు నిర్వహించే ఈ పరీక్షలతో పాటు మరో 4-5 నెలల్లో మిగతా 6,000 పోస్టులకు మరో డిఎస్సి పరీక్షలు కూడా నిర్వహిస్తామని తెలిపింది.